అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఆ కాకి చాలా గుడ్లు పెట్టింది. కానీ పాపం ఆ గుడ్లల్లో ఒక్క గుడ్డు మాత్రమే బిడ్డగా బయటకొచ్చింది. మిగతావన్నీ పగిలిపోయాయి. అందుకని ఆ కాకికి ఆ బిడ్డ మీద అపారమైన ప్రేమ. అందుకని ఆ బిడ్డని చాలా ముద్దుగా చూసుకునేది. ఆహారం కూడా తనే తెచ్చిపెట్టేది. కనీసం ఆ బిడ్డకి ఎగరడం కూడా నేర్పించలేదు. ఇలా జరుగుతూ ఉంటే పాపం ఏమైందంటే ఒకసారి ఆ కాకికి రెక్కకి దెబ్బ తగిలింది. అంతే, తను ఎగరలేకపోయింది. అది గూటికొచ్చి తన బిడ్డకి చెప్పింది. నేను ఎగరలేకపోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహారం తీసుకురా అని చెప్పింది. అప్పుడు ఆ పిల్ల కాకి ఏమందో తెలుసా? అమ్మా, నాకసలేమీ తెలీదు. ఎగరడం రాదు. బయటికెళ్ళడం తెలీదు. నేనెలా ఆహారం తెస్తాను? నేను తేలేను. నువ్వే వెళ్ళు అని చెప్పింది. ఇంకా ఆ కాకి ఏం చేసేది లేక తనే వెళ్ళి కష్టపడి ఆహారం తీసుకొచ్చింది. ఇదంతా పక్క గూట్లో ఉండే ఇంకో కాకి గమనిస్తూ ఉంది. చూసావా? నువ్వు నీ బిడ్డని ఇంత ముద్దుగా పెంచావు. అందుకనే ఇప్పుడు అవసరానికి కూడా నీ బిడ్డ పనికి రాకుండా నువ్వే కష్టపడాల్సొస్తోంది. మరి దీనికి నేనొక ఉపాయం చెప్పనా? అంది. చెప్పు, ఖచ్చితంగా వింటాను అన్నది. అయితే నీ బిడ్డ మారేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. నువ్వు దానికి సహకరించాలి అంది. సరే అని చెప్పింది. అప్పుడు ఈ కాకి వెళ్ళి తన బిడ్డలతో చెప్పింది. ఈరోజు మీరెవ్వరూ ఆహారానికి వెళ్ళొద్దు. నేనే ఆహారం తీసుకొచ్చి మీ అందరికీ పెడతాను అంది. అప్పుడు ఆ కాకి బిడ్డలు ఏమన్నాయో తెలుసా? అమ్మా, నువ్వు ఆహారం తీసుకొస్తే మేం తినడం ఏంటి? మేమంత చేతగాని వాళ్ళంగా ఉన్నామా? మాకన్నీ వచ్చు. నువ్వు మాకన్నీ చక్కగా నేర్పించావు. అవసరమైతే మేమే నీకు ఆహారం తీసుకొస్తాము. బయటికెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో ప్రదేశాలు చూడవచ్చు. అన్నీ ఆనందంగా చూడవచ్చు అని చెప్పాయి. ఈ మాటలన్నీ ఈ పిల్లకాకి వినేటట్లుగా మాట్లాడారు. అప్పుడు ఈ పిల్లకాకి కూడా అవునా, బయటికెళ్తే సంతోషంగా ఉంటుందా, మన ఆహారం మనమే తెచ్చుకుంటే బాగుంటుందా అని ఆలోచన వచ్చి ఆ పిల్లకాకులతో నేను కూడా మీతో వస్తాను అని చెప్పింది. అట్లా ఆ పిల్లకాకులతో కలిసి ఎగరడం, ఆహారం సంపాదించడం నేర్చుకుంది. అలా వెళ్ళేసరికి దానికి చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నందుకు బాధగా కూడా అనిపించింది. అప్పుడు తన ఆహారం తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అమ్మకు కూడా తనే ఆహారం తీసుకొచ్చింది. అప్పుడు ఈ కాకి ఆ పక్క గూట్లో ఉండే కాకికి కృతజ్ఞతలు చెప్పుకుంది. అలా ముద్దుగా పెంచినందుకే ఇలా తయారైంది. చూసావా? అన్ని పనులు నేర్పించాలి పిల్లలకి. చక్కగా కష్టం సుఖం తెలిసేటట్లు పెంచాలి అని ఈ కాకి చెప్పింది. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను చిన్నప్పటి నుంచి ఒక్క కాకే గదా అని చాలా ముద్దుగా పెంచుకున్నాను. అది నా తప్పే. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను అని ఈ కాకి చెప్పింది. ఇందులో నీతేంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఏ కష్టం తెలియకుండా పెంచేస్తున్నారు. అందుకని వాళ్ళు కూడా ఈ పిల్ల కాకిలాగే తయారైపోతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని కష్టం సుఖం తెలిసేలా పెంచాలి. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.